బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్ ఆర్డర్ ఏమైనా మార్పు చేస్తారా, అయితే ఇషాన్ కిషన్ ఓపెనర్ గానే వస్తాడా, మరోవైపు తిలక్ వర్మ డ్రాప్ చేస్తారా, లేదా రింకు సింగ్ ని పక్కన పెట్టే అవకాశం ఉందా, సేమ్ బ్యాటింగ్ లైన్ కంటిన్యూ అవుతుందా, మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి శివ, నేనేమంటానంటే సంజు సామ్సన్ ఎప్పుడైతే ఆడుతున్నాడో అతన్ని ఓపెనర్ గా ఆడిస్తేనే బాగుంటుంది. బికాస్ ఓపెనర్ గానే టాప్ ఆర్డర్లోనే అతనికి మంచి రికార్డ్ ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ అతను ఆర్డర్ డిస్టర్బ్ చేయడంతో శుభ్మన్ గిల్ ఉన్నప్పుడు పాపం అప్పుడు రన్స్ స్కోర్ చేయకపోయాడు, కొంచెం అటు ఇటు అయిపోయినాడు. సో ఐ థింక్ ఈ లవ్స్ బ్యాటింగ్ యాజ్ అన్ ఓపెనర్ ఫస్ట్, లేకుంటే వన్ డౌన్. మనకు చూస్తుంటాం కదా ఐపీఎల్ లో వన్ డౌన్ ఆడతాడు ఓపెనర్. ఓపెనింగ్ స్లాట్ అనేది నేను అనుకుంటాను పర్ఫెక్ట్. మీకు ఒకవైపు ఈశాన్ కిషన్, ఒకవైపు సంజయ్, ఇద్దరు కలిసే ప్రాక్టీస్ ఎక్కువగా చేశారు, ఎక్కువ సమయం గడిపారు. అండ్ తిలక్ వర్మను మరి ఆడించారు లాస్ట్ టైం కనుక ఆడించవచ్చు, ఎందుకంటే ఇప్పుడు రైట్ తర్వాత లెఫ్ట్ ఉంటుంది. సో అక్కడ ఏమన్నా చేంజెస్ స్కోర్ ఉండవచ్చు, జస్ట్ కావచ్చు, కానీ అదే కంటిన్యూ కావచ్చు. బికాస్ తిలక్ ఆల్సో ఈస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. అండ్ సూర్యకుమార్ యాదవ్ యాజ్ ఎ కెప్టెన్ గా సెకండ్ డౌన్ ఫిట్ గా ఉన్నాడు. అండ్ ఏదైనా మరి రింకు సింగ్ ను కాక ఒక ఎక్స్ట్రా బౌలర్ కొరకు వెళ్తారా, ఆ అంటే కుల్దీప్ ను కూడా ఇంక్లూడ్ చేస్తారా, బట్ లేకుంటే రింకు సింగ్ డ్రాప్ చేయకుండా అతన్ని ఆడిస్తారా? బికాస్ ఫీల్డింగ్ లో కొంచెం అతని ఎజిలిటీ అవసరమే కూడా, చాలా అద్భుతంగా ఎక్సుబరెన్స్ కూడా ఉంటుంది, మంచి యాక్టివ్ గా ఉంటాడు ప్రతిసారి. అండ్ డుబే అఫ్ కోర్స్ అతనికి కూడా ఒక మంచి అవకాశం మరొకసారి. ఎందుకంటే అతనికి కూడా నేను అనుకుంటాను కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇవ్వచ్చు కూడా, ఎందుకంటే శ్రీలంకలో మీకు కొంచెం స్లో వికెట్స్ ఉంటాయి. అండ్ స్పిన్నర్స్ తో పాటు మీకు స్లో బౌలర్స్ కూడా అప్పుడప్పుడు ఉపయోగపడతారు. సో ఐ డోంట్ థింక్ మెనీ చేంజెస్ ఉన్నా. హార్దిక్ పాండ్యా ఎలా మధ్యలో వస్తాడు. అండ్ అక్షర్ పటేల్ లాస్ట్ వరల్డ్ కప్ లోనే టాప్ లో ఆడాడు కానీ, బట్ ఇప్పుడైతే అతను లోవర్ డౌన్ లోనే ఆడుతున్నాడు. ఇంకా తిలక్ వర్మ, సూర్యకుమార్ టాప్ లో సెట్ అయిపోవడం తోటి ఐ థింక్ ఈజ్ నాట్ ప్లేయింగ్ టాప్ లో ఆడటం లేదు. లాస్ట్ అంటే కొంచెం పించిటర్ గా ఉపయోగించుకున్నారు అతను కొన్ని మ్యాచెస్ లో. బట్ ఇప్పుడు నేను అనుకుంటాను అతను ఒక లోవర్ ఆర్డర్ లోనే ఫిక్స్ చేసినట్టున్నారు. సో దిస్ విల్ బి ద బ్యాటింగ్ లైన్అప్ యాక్చువల్లీ. బుమ్రా, హర్షదీప్ అండ్ హార్దిక్ పాండ్యా ముగ్గురు బౌలర్స్ ఉంటారు, పేస్ బౌలర్స్. దట్స్ ఇట్ యాక్చువల్లీ. థింక్ సిరాజ్ కు రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టి అంటే బాగుండదు. రెస్ట్ ఇచ్చి నేను అనుకుంటాను బుమ్రాని తీసుకొస్తారు. బికాస్ పాకిస్తాన్ మ్యాచ్ కొరకు కొంచెం బుమ్రాకు కూడా వికెట్ ప్రాక్టీస్ అంటాం, మిడ్ వికెట్ ప్రాక్టీస్ అంటాం కదా మధ్యలో, అది అవసరం కనుక ఐ థింక్ విల్ బి బ్రాట్ ఇన్ టుడే, నో డౌట్. అంటే లాస్ట్ టైం మ్యాచ్ లో వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఓవర్ అంబిషియస్ గా, ఓవర్ అగ్రెసివ్ గా వెళ్ళటం కొన్ని సందర్భాల్లో, లేకపోతే బౌలర్స్ ని అండర్ ఎస్టిమేట్ చేయడం, దానివల్ల కొన్ని జరిగినాయి అనేటటువంటి మాటలు వచ్చినాయి. వాటిని రెక్టిఫై చేసుకుంటే సరిపోతుంది అనేటటువంటి అభిప్రాయం కనిపిస్తుంది. నో డౌట్ అండి, మీరు అన్నట్టుగా చిన్న టీం అని అనుకోకూడదు ఏదైనా క్రికెట్ లో. దట్టు షార్ట్ ఫార్మ్ లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. ఒకసారి మీరు సడన్ గా టాప్ ఆర్డర్ కు కుప్పలు అన్నట్లయితే మళ్ళీ ప్రెషర్ లోకి వస్తారు, రన్స్ ఎక్కువగా స్కోర్ చేయలేరు. అండ్ యూఎస్ఏ కూడా దే హ్యాడ్ ఎ గుడ్ ఛాన్స్, చూశాం కదా, చాలా చక్కటి జవాబు కూడా ఇచ్చారు వాళ్ళు. గెలిచే అవకాశాలు ఉండేవి వాళ్ళకు. 160 అనేది లాస్ట్ కపుల్ ఆఫ్ ఓవర్స్ లో రన్స్ రావడంతో కొంచెం అక్కడ అటు ఇటు అయిపోయింది కానీ, బట్ సూర్యకుమార్ అన్నాడు కదా వికెట్ 160 కాదని కూడా. సో ఐ థింక్ 130 వరకు స్కోర్ చేయడం యూఎస్ఏ ఇండియన్ బౌలర్స్ లో కూడా చక్కగానే ఎదుర్కొన్నారు, మీరు అన్నట్టుగా డౌటే లేదు శివ. సో యా, ఎందుకు మొదటి నుంచి రఫ్ రాయాలి మీకు అదేమంటుంటాం కదా. ఇప్పుడు మీకు అఫ్కోర్స్ ఒక ఎండ్ లో ఇప్పుడు చూడండి, ఈ రోజు కుషాల్ మెండిస్ ఎలా ఆడాడు. ఒక షీట్ యాంకర్ రోల్ ఆడే వాళ్ళు కూడా మీకు అవసరం ఉంటుంది. విరాట్ కోహ్లీ అందుకనే ఒక గొప్ప T20 ప్లేయర్ గా ఎందుకు ఎదిగాడంటే సిచ్యువేషన్ కు తగ్గట్టుగా ఆడే ఎబిలిటీ ఉన్నటువంటి కొంతమంది ప్లేయర్స్ లో అతడు ఒకడు. సో అతను ప్రతిసారి అనేది కదా, అరే ఇతడు 40 బాల్ ఆడాడు 30 రన్లు కొట్టాడు, బట్ ఆ 44 బాల్లో 30 రన్స్ అనేవి మీకు తర్వాత యాక్సిలరేట్ చేయడానికి ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి మీరు టాప్ ఆర్డర్ కుప్పగొన్నట్టయితే మెనీ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో అందుకనే ప్రతిసారి కూడా ప్రతి బాల్ హిట్ చేయకుండా కొంచెం కేర్ఫుల్ గా అప్రమత్తంగా ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు సంజు సామ్సన్ అండ్ ఈశాన్ కిషన్ ఇద్దరు కూడా కొంచెం అప్రోచ్ అలాగే ఉంటుంది. కొంచెం కండిషన్స్ కు తగ్గట్టుగా ఆడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి బాల్ మూవ్ అవుతున్నప్పుడు వెయిట్ ఫర్ ద లూజ్ బాల్ యాక్చువల్లీ. ప్రతి బాల్ హిట్ చేయకుండా పార్ట్నర్షిప్స్ కొరకు ప్రయత్నించాలి టీమ్స్ యాక్చువల్లీ. అండ్ దట్ షుడ్ బి ద మెయిన్ స్ట్రాటజీ టుడే. మ్యాచ్ జరిగేది ప్రధానంగా ఢిల్లీ వికెట్ కాబట్టి, ఢిల్లీలో పొగమంచు చాలా తీవ్రంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెట్ ఫ్యాక్టర్ అనేది డెఫినెట్ గా బంతి మీద డెఫినెట్ గా కనిపించేటటువంటి అవకాశం ఉంది. సో అట్లాగే ఢిల్లీ వికెట్ ఎట్లా ఉంటుంది, లేకపోతే ప్రధానంగా టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ తీసుకోవచ్చా, లేకపోతే బౌలింగ్ తీసుకుంటే బెటర్ అని మీరు అనుకుంటున్నారా? ఐ థింక్ వి హావ్ సీన్ నెదర్లాండ్స్ నమీబియా మ్యాచ్ 160 అరౌండ్ 159 స్కోర్ చేశారు. అది అంత పెద్ద బిగ్ స్కోరింగ్ మ్యాచ్ కాకుండా కానీ డే మ్యాచ్ అఫ్ కోర్స్. బట్ ఇట్స్ వెరీ స్మాల్ గ్రౌండ్. అంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని గ్రౌండ్స్ లో మనందరికీ తెలుసు బౌండరీ లైన్ ఒకవైపు అయితే స్క్వేర్స్ లో చాలా తక్కువ ఉంటది. అండ్ అంత పెద్ద గ్రౌండ్ కూడా కాదు. ఇక్కడ 6 సీటింగ్ అనేది సిక్సెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. అండ్ జనరల్ గా ఫ్లాట్ వికెట్ ఢిల్లీ యాక్చువల్లీ ఇట్ ప్రొడ్యూసెస్ లాట్ ఆఫ్ రన్స్, డౌటే లేదు.
చాలా మంచి వికెట్. ఈవెన్ బ్యాటింగ్ పరంగా ప్రతిసారి కూడా మనం ఎక్కువగా బిగ్ స్కోర్ చూస్తాం. ఏదైనా చాలా రేర్ అకేజన్స్ లో బాల్ ఒక్కొక్కసారి లో అయ్యి తక్కువ చూస్తుంటాం. ఇప్పుడు అదర్వైజ్ ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ వికెట్ యాక్చువల్లీ. అండ్ మంచి స్కోరింగ్ చేసేందుకు ఆపర్చునిటీస్ ఉంటాయి. తక్కువ డైమెన్షన్స్ తక్కువ ఉంటాయి కనుక బ్యాట్స్మెన్ ఆల్సో గెట్ టెంప్టెడ్ టు హిట్ సిక్సెస్, బౌండరీస్. సో ఐఎమ్ షూర్ వీఆర్ గోయింగ్ టు సీ గుడ్ స్కోరింగ్ మ్యాచ్. ఇఫ్ ఇండియా బ్యాట్స్ ఫస్ట్ ఇట్ విల్ బి బిగ్ స్కోరింగ్. నమీబియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కూడా నేను అనుకుంటాను ఒక మంచి స్కోర్ చేసే ఛాన్స్ ఉండవచ్చు ఈ రోజు. ఎందుకంటే బ్యాటింగ్ కండిషన్స్ అయితే ఉంటాయి అక్కడ. అన్లెస్ ఏదైనా స్టార్టింగ్ లో కొంచెం ఏదైనా మాయిశ్చర్ ఉంది, బాల్ మూవ్ అవుతుంది అంటే అప్పుడు ఏదైనా బౌలర్స్కి వెళ్ళకుండా. బట్ అదర్వైజ్ అంటే ఓవరాల్ గా మీకు ఇన్ జనరల్ గా చూసినట్టయితే ఇట్స్ ఎ లవ్లీ బ్యాటింగ్ వికెట్ అండి. థ్యాంక్ యూ సుధీర్. ఇది ఇవాటి ఈ ప్రత్యేకమైనటువంటి క్రికెట్ బులెటిన్. చూస్తూనే ఉండండి